అప్పుడప్పుడు డైట్ చేసే వాళ్ళకి కూడా ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది కదా, కానీ క్యాలరీస్ ఎక్కువ ఉండకూడదు అంటే దిస్ ఇస్ ద బెస్ట్ డబుల్ కా మీఠా రెసిపీ ఎవర్. ఎందుకంటే నేను చూపించబోయే రెసిపీలో మనం డీప్ ఫ్రై చేయం, షుగర్ తక్కువ వాడతాం, ఆయిల్ కూడా తక్కువ వాడతాం, బట్ ద టెక్స్చర్ అండ్ ద టేస్ట్ విల్ బీ ద సేమ్. సో ఫస్ట్ బ్రెడ్ తీసుకొని దానికున్న బ్రౌన్ కర్స్ని రిమూవ్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక దోశ పెనం తీసుకొని దాని మీద ఆయిల్ ఆర్ గీ అప్లై చేసుకొని మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. అండ్ మీద నుంచి కూడా కొంచెం గీ అనేది అప్లై చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ షుగర్ అయితే 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. కాకపోతే నేను కొంచెం క్వాంటిటీ తక్కువనే తీసుకున్న షుగర్ది. తీసుకున్న తర్వాత ఇది మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. ఈ మరుగుతున్న టైంలో మీరు ఇలాచీ యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం, కానీ నేను చెయ్యట్లేదు. ఇప్పుడు మన టోస్ట్ చేసుకున్న బ్రెడ్స్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. యాడ్ చేసేసి షుగర్ దానికి మంచిగా అబ్జర్వ్ అయ్యాక మీద నుంచి అయితే మనం 1 కప్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకుందాం. మెల్లమెల్లగా అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. మనం బయట తినే డబుల్ కా మీఠా చాలా జ్యూసీగా ఉంటుంది కదా, సో నేనైతే ఇక్కడ హాఫ్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యాషూ యాడ్ చేశాను. మీరు డీప్ ఫ్రై చేసుకోవాలంటే అది కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అండ్ అంతే, సింపుల్, సర్వ్ చేసేసుకోవడమే. సేమ్ ఎగ్జాక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వెజ్జీ శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తాను. బై గైస్.